తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి రోజున మొత్తం 5 జిల్లాల్లో జాబ్ మేళాను అయితే నిర్వహిస్తున్నారండి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అర్హతల వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీరు జిల్లాల వారుగా నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మొత్తం 5 జిల్లాలకు సంబంధించినటువంటి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందండి ఫ్రెండ్స్. ఇక నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం జిల్లాల వారీగా. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మొదటి జిల్లా చూసుకున్నట్లయితే మొత్తం 5 జిల్లాలు అన్నాను కదా, అందులో వచ్చేసింది ఫస్ట్ వైఎస్ఆర్ కడప జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. రేపటి రోజున అంటే జనవరి 29వ తారీఖున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతోంది. వైఎస్ఆర్ కడప జిల్లా, అదేవిధంగా విజయనగరం జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతోంది. అనకాపల్లి జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. మిగతా జిల్లాల వాళ్ళు ఈ వీడియోని కింద కామెంట్ రూపంలో మీ జిల్లా ఏదనేది తెలపండి ఫ్రెండ్స్. మీ జిల్లా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక జిల్లాల వారిగా పూర్తి డీటెయిల్స్ అన్నీ ఒకసారి అయితే చూద్దాం. ఫస్ట్ వైఎస్ఆర్ కడప జిల్లాలో ఏ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే మైదుకూరులో జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందండి. ఇక్కడ వెలుగు ఆఫీస్ నియర్ ఎంపీడీఓ ఆఫీస్ అనమాట. వెలుగు ఆఫీస్లో, మైదుకూరులో ఉన్నటువంటి వెలుగు ఆఫీస్లో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది వైఎస్ఆర్ కడప జిల్లాలో. ఈ జాబ్ మేళాలో వచ్చేసిన 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అన్ని అర్హతల వాళ్ళు కూడా పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కంపెనీల వివరాలు ఇచ్చారు. అలాగే జాబ్ రోల్, ఆ కంపెనీకి సంబంధించి జాబ్ రోల్ ఏంటి, వర్క్ లొకేషన్, ఏ ప్రాంతంలో పనిచేయాల్సి ఉంటుంది అనే డీటెయిల్స్ ఇచ్చారు. శాలరీ ఎంత ఉంటుంది, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి కంపెనీల వారిగా, ఇక జెండర్, మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరు ఎలిజిబుల్ అవుతారో ఆ కంపెనీలో ఉన్నటువంటి జాబ్స్కి, ఏజ్ ఎంత ఉండాలి అనే డీటెయిల్స్ అని కూడా క్లియర్గా పర్టికులర్ ఇచ్చారు. అన్ని జిల్లాల్లో కూడా ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీ జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అన్ని అర్హతల వాళ్ళు కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి ఫ్రెండ్స్, మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక జాబ్ మేళాలో పాల్గొనాలి అనుకునే అభ్యర్థులు ఖచ్చితంగా అఫీషియల్ వెబ్సైట్లకు వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉంటే మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అండి. naiputnyam.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సింది ఉంటుందన్నమాట. నెక్స్ట్ జిల్లా నోటిఫికేషన్ చూసుకుంటే విజయనగరం జిల్లాలో రేపటి రోజున జాబ్ మేళానైతే నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్. విజయనగరం జిల్లాలోని ఏ ప్రాంతంలో అంటే గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ రాజాం అనమాట ఫ్రెండ్స్. విజయనగరం జిల్లా రాజాం గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్లో జాబ్ మేళా అయితే జనవరి 29వ తారీఖున నిర్వహించడం జరుగుతుంది, బుధవారం రోజున. మొత్తం 4 కంపెనీల్లో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అన్ని అర్హతల వాళ్ళకి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు, మీరు తెలుసుకోవచ్చు. కంపెనీల వారిగా ఏ కంపెనీకి సంబంధించి ఎటువంటి అర్హతల వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది.
ఈ జాబ్ మేళాలో 26 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారనమాట. చాలా మంచి కంపెనీలో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతోంది. ఇక్కడ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీలో, అలాగే ఎయిర్టెల్ పేమెంట్స్ ఈ కంపెనీలో ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అలాగే శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో కూడా జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారండి. ఇక విజయనగరం జిల్లాలోనే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మరొకసారి తెలుసుకొని మీరు జాబ్ మేళాలో పాల్గొనొచ్చు. 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందనేసి అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ జిల్లాకు సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే శ్రీ సత్యసాయి జిల్లా అండి. శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా రేపటి రోజున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. శ్రీ సత్యసాయి జిల్లాలోని ఏ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారనే డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. పిఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, మడకశిర రోడ్, పెనుగొండ, శ్రీ సత్యసాయి డిస్టిక్. ఫ్రెండ్స్, శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుగొండ ప్రాంతంలో అనమాట. పెనుగొండలో ఉన్నటువంటి పిఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందు జాబ్ మేళా అయితే జనవరి 29వ తారీఖున నిర్వహించడం జరుగుతుంది. మీకు ఈ జాబ్ మేళాకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కన్నా అన్ని జిల్లాలకు సంబంధించి కూడా కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారంటే ఆ కాంటాక్ట్ నెంబర్లో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి మీకు ఉన్నటువంటి డౌట్స్ ఏంటన్నా ఉంటే కన్నా క్లియర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ జిల్లాలో కూడా 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అన్ని అర్హతల వాళ్ళు కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మేల్ క్యాండిడేట్స్కి అవకాశాలు ఉన్నాయి, ఫిమేల్ క్యాండిడేట్స్కి కూడా అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. ఆ డీటెయిల్స్ అన్ని చూడొచ్చు. 33 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చు. పెనుగొండలోనే ఇక్కడ వర్క్ లొకేషన్ పెనుగొండలో ఉంది. అలాగే బెంగళూరులో కూడా జాబ్స్ ఉన్నాయి. అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా ఇక్కడ పొంగనూరు, గోరంట్ల, అనంతపూర్, కదిరి, హిందూపూర్ ఈ ప్రాంతాల్లో కూడా వర్క్ లొకేషన్ ఉన్నటువంటివి ఉన్నాయన్నమాట. ఒకసారి ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు అయితే తెలుసుకొనేసి జాబ్ మేళాలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ జిల్లా చూసుకుంటే అనకాపల్లి జిల్లా. అంటే అనకాపల్లి జిల్లాలో కూడా రేపటి రోజున జనవరి 29వ తారీఖున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఏ ప్రాంతంలో అంటే కన్నా అనకాపల్లి జిల్లా చోడవరంలో అనమాట. చోడవరం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందు రేపటి రోజున జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతోంది. మెడ్ ప్లస్ కంపెనీలో, నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో కూడా జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. 7th క్లాస్ నుంచి డిగ్రీ అర్హతల వరకు విద్యార్హత కలిగినటువంటి వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. 7th, 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా రేపటి రోజున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందండి. ఏ ప్రాంతంలో నిర్వహిస్తున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అనమాట. అమలాపురంలో జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. అమలాపురంలోనే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్, బీసైడ్ ఎంఆర్ఓ ఆఫీస్ అమలాపురం అనమాట. అమలాపురంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారండి. 45 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఒకసారి కంపెనీల వివరాలన్నీ కూడా తెలుసుకునేసి మీరు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ముతూట్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో, అలాగే శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకునేసి జాబ్ మేళాలో పాల్గొనండి. ఇవి ఫ్రెండ్స్ రేపటి రోజున జాబ్ మేళా నిర్వహించే జిల్లాలో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.